చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 లజ్జంట. అబ్బో పొద్దుగాలే మొదలు పెట్టిండు పైల్వాన్. ఊర్లో పోయి ఏదో పెద్ద పగలగొట్టే పని ఉన్నట్టు నీ అవ్వని ఇంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అని నీ అక్క ఊళ్ళంతా నేను పెద్ద సిపాయిలని యాక్టింగ్ చేస్తా అంటే ఇక్కడ మాత్రం నా ఇజ్జత్ తీయ నువ్వు. ఏం లేని ఇస్తారాకు ఎగిరి పడతాను. ఇప్పుడు ఏమనద్దా నిన్ను? నీ అక్క నువ్వు ఊర్లకి నీకు దండం పెడతా. ఊళ్ళో ఎవడన్నా నిన్నాడంటే ఇజ్జత్ పోతుంది. నేను ఊళ్ళో పెద్ద సిపాయినని అందరికి డప్పు కొట్టు కూడా చెప్తాను. నువ్వు ఇట్లా నన్ను తిట్టినావు అనుకో నా ఇజ్జత్ అంతా పోతుంది. నాకు ఊళ్ళో ఇజ్జత్ తీయరే. పోతది ఇజ్జత్ ఉన్నోడు చెప్తే మంచుకుంటది ఈ మాట. నీకు ఇజ్జతే లేదా? నువ్వెందుకు మాట్లాడతాను? ఏం రో గురకాయించి చూస్తాను, కొడతావా? ఏంటిదే నీకేమో భయం అనుకుంటానే? నీ అక్క లుంగి ఎత్తింది అనుకో ఊళ్ళో ఉరికించుకున్నా కొడతా. అమ్మని దామేదా చీర ఎత్తి చిగ ముడిచింది అనుకో చీరతా బిడ్డ. బాగా మాట్లాడతాను. ఏంటిదే రావేదా అక్కరా లగేసి కొడితే లజ్జంట 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 లజ్జంట. ఆగు, కోతిపిల్ల సంకెక్కినట్టు గట్లెక్కినవేంద్ర కర్రముక్క పడ దిగో. ఆగు తొండనే అందుకే డక్కు అని నీ సంకెక్కిన. తొండకు భయపడతాను. తోడేలు మొగపోడదు లాగులో జరుగుతా తొండని. అమ్మో నీ అమ్మని తొండ లాలో జొర్రితాండమైందే. నాకు అసలు తానం చేయడం బల్లుంటేనే పోనని నీకు తెలుసు కదా. దున్నపోతులు ఎక్కున్నావు సిగ్గు అనిపిస్తుంది కదా. తొండలకు భయపడతాను. అరే దున్నపోతులు ఎక్కువ నీకు తెలుసు నాకు తెలుసు. తొండో తెలుసానే నీ అమ్మని అంత కాదు. ముందుకెళ్తాను నిలగొట్టే దాని చూస్తాను ఎట్టో అనిపిస్తుంది. లుంగిలేవి బాగా మీద కత్తి కదా. ఏమైంది ఇప్పుడు? తీసుకురా తొండలు తీసుకురా. ఇంకోసారి మళ్ళీ ఏతులో లెక్క బిల్డప్ ఇస్తావా బయట? మరి నేను చెప్పినట్టు వింటావా? రేపటి నుండి ఇంటి పని, వంట పని, బట్టలు విండు, బోల్దోడు అన్ని చెయ్యాలి. నేను పైల్వాన్. అవునా? తీసుకురా. అదే బట్టలు విండి పోనాడు. అమ్మతోడు గిన్నె బట్టలు ఉన్నాయండి. ఇవి నా కొంపల బట్టలేనా? ఇది ఊరలో తెచ్చిందా ఈ అవ్వని? అరే రావణ్గా వచ్చినావరా? పిండు నీ ఎక్కడ ఏమనుకుంటావు? గడు చూడరా, చూసినావా నా పిల్లాన్ని ఎట్లా పిండిస్తానో? నేనంటే నా పిల్లానికి దడరా ఓవర్ యాక్షన్ చేయకరా. మీ అక్క నీ పిల్ల మంచిగా ఉన్నాయి, నా పిల్ల ఉన్నాయి. ఇంట్లో ఉన్నాయంటే బస్ ఫోన్ తిరుగుతాయి. నేను దానికోసం 100 రూపాయలు కొమ్ము రాత్రి పూట. మరి లేకపోతే ఏంద్రా? దేనికైనా దమ్ముండాలిరా. నేను చూడు ఎట్లా భయపట్టించుకుంటాను. ఊళ్ళ పైలోనే ఈ శంకరుడు ఇంట్లో పైలోనే. ఏవండి లుంగి పగులేటట్టుంది, ఏం కాదా? మరి మెల్లవిండి రాలే. యో దానికి ఇంత చిన్న రంధ్రం పడ్డ నీకు ఇది పలుకుతున్నది నాకైంది. మంచిగా విండి బంగారం. అరే మనం పోయి అలా పోయేద్దాంపా. టైం అవుతుంది బా. ఊళ్ళ ఇజ్జత్ మనకు గింతసేపు ఎట్టుపోయింది మనిషి. అసలు వీంతో గింతగానం గంటలు ఏం ముచ్చట పెడతాడు? తెలుసుకోవాల్సిందే అసలు ఏం సంగతి. అన్నా మళ్ళీ అయిపోయింది. ఇంకో కోడి చెప్పేనా? అయిపోతాయిపోనీరా, మళ్ళీ తెచ్చుకుందారా. పైల్వాన్ రా నేను. అవునే ఊరికే పైల్వాన్ నేను. అరే నువ్వు నీ పిల్లని ఎట్లా భయపట్టించుకుంటావురా? నా పిల్లం ఉన్నదిరా ఊరికి జనం ఎవరు పిలుస్తావా? ఏం చెప్తావురా?
ఎలక్షన్ ప్రచారానికి 200 ఇస్తే వచ్చినట్టు ఇది పిలిచినా విలకుండా ఒకటే ఊరుకుడు ఉరుకుతాంది. నేనేం చెప్తా దానికి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పిల్లలని కంట్రోల్లో పెట్టుడు అదొక ఆర్టురా, దానికి ఒక ట్రైనింగ్ ఉంటది, నీకు తెలియదు. అదేనా ఆ ట్రైనింగ్ నాకేనా? నా పిల్లల్ని కాపాడుకుంటాను నేను. ఎవరు పెడతావన్నా పోతాను. అరే ఎంత చెప్పనికి కాపాడుతావురా? దానికి కంట్రోల్ పెట్టుడు మన దగ్గరనే ఉంటదిరా. ఒక్కసారి చేతులకి వెళ్ళి పోయింది అనుకో మనం దాని కింద ఆల్కగా అవుతాం రా. అందుకే దాన్ని ఎట్లా అంటే అట్లా సెట్ చేయాలి. నేను చెప్పిన గీత కూడా దాటదురా నా పిల్లం. అదేనా నాకు నేర్పిరా, నేను కంట్రోల్లో పెట్టుకుంటున్నా కానీ. నేను చెప్తుంది గీడున్నారా మీరు? అరే మీ పిల్లలు ఎప్పుడైనా కొట్టినారా? అరే కొట్టుడేదేరా, ఎప్పుడైనా పిచ్చి కుక్కలు కొట్టుడు అంటున్నావా? గట్ల కొడతారా నేను? ఒరే కర్రి కుక్క, నన్ను పిచ్చి కుక్క అంటావా? ఈరోజు గజ్జి కుక్కని చేసి కొడతావు నేను. అదేనా నా పిచ్చి కుక్కను ఎట్లా కొట్టుకుని వస్తాను చెప్పు. ఎట్లేందిరా, ఏర్రేమని శంకర్ కొట్టినట్టు, కీరవాణి రాజమౌళికి కొట్టినట్టు, తమనన్న బోయపాటికి కొట్టినట్టు ఒకటే వాయించుర్రా. మ్యూజిక్ డిక్కిరి 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 డిక్కిరిరా. కర్రోడు నీ డిక్కి బలిసి కొట్టుకుంటాను. ఈ రోజు ఉంటదా నీకు డిక్కిరి డిక్కిరి డిక్కిరి? తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. నా పిల్లలకి అబ్బు కదా సౌండ్ ఎప్పుడు. అరే ఇంకా సావటప్పుడేందిరా, నేను అన్నాను అనుకో నా పిల్ల విషయం అవుతుంది. గంత భయానం నేను అంటే దానికి బ్యాక్ సైడ్. అదే కాదురా, ఎప్పుడంటే బాగా చూస్తాను. నువ్వు ఉద్యోగంగా సండే గురించి చెప్తే ఎట్లుంటాయి పని? నేను కాక ఇంకొకటి ఉన్నదారో నీకు, అందుకే వారానికి ఒకసారి ఊర్లు ఉండకుండా పోతాను. బతికైపోయింది నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏమైతుందిరా గట్లెందుకురా? మొన్న పొలం కాడ నాటెత్తారని నా పిల్లతో చెప్పిన, దాని పొలం కాడికే తెచ్చుకున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ అక్క దాంతో ఒకటే ఇకపిక్కలు పక్కపక్కలు. నా పిల్ల వచ్చి చూసింది, ఏమేది ఇది కైకిలికి వచ్చింది పనికి అని చెప్పిన. అది నమ్మిందిరా, అంత ఎట్టిందిరా అది. అబ్బాయి అమ్మా వదిలమ్మా, ఈ నా కొడుకు నమ్మద్దండి. అది మీద పడతా అంటే కైకిలికి వచ్చిందంటే నిజంగానే నమ్మిన పిచ్చిదాన్ని. ఈ రోజు అయితే నువ్వు ఇంటికి రాలి, నీ సంగతి చెప్తా నేను. నా కెమెరా దొరకదు చూసినా, అట్లా చెప్తాను. ఏదో ఒక రోజు దొరుకుతావు, నీ పిల్లల్ని నేను రప్ప చెప్తాను. ఇంకా పొలంలో పోరికి పటాయించినే పట్టుకోలే. ఇంకో ముచ్చట చెప్పాలరా నీకు, వాళ్ళ చెల్లెకే నా పిల్ల వాళ్ళ చెల్లెకే లైన్ ఎత్తాను రా. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఈ అక్క దాన్ని సంక్రాంతికి వస్తే మూసుడే. అరే కర్రోడ, తిన్నింటి వాసనే లెక్క పెడతావారా నువ్వు? నన్నే కాక నా చెల్లెని కూడా వదులుతలేవా? ఈ రోజు బొడ్రాయి కాడ నిన్ను బలి అయిపోతే చూడు బిడ్డ. అరే నువ్వు నీ మగని ఇష్టపడుతున్నావా? పిల్లలేదురా, నీ యొక్క తల్లిని కూడా ఇచ్చిపెట్ట. అవసరమైతే కాందానికి అమ్ముతా. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అంత పొడిగా ఆటగాని రా. అయ్యో నా పిల్ల వాళ్ళ చెల్లె ఫోన్ చేస్తాందిరా. హలో మరద, ఎవ్వరు పైన నువ్వే అమ్మటోడు పెళ్ళి చెట్టు మీద పడ్డట్టు చేయొచ్చి చెంబ మీద పడ్డని అంటాను. అమ్మటోడు నేను లేసేస్తావు. ఎక్కడికి రా పోయేది? పోతే సావే బిడ్డ నీకు. నువ్వు ఎప్పుడు వచ్చినవే? నేను చూసుకోకుండా ఇష్టం ఉన్నట్టు నీ దండం పెడతా, నన్ను వదిలే. ఏంద్రా నేను నీకు భయపడతానా? పిచ్చి కుక్కనా? నాకే కాక మా చెల్లెని కూడా ట్రై చేస్తానవా? ఈ రోజు నీకున్నది చూడురా, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతా.